కోపపడటము గొప్పతనము కాదు, చిరాకు పడటము గొప్పతనం కాదు. ఈనాడు అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవటము చాలా కష్టం. దేవుని రుణము, తల్లిదండ్రుల రుణాన్ని కూడా ఎవరో తీర్చుకోలేరు. కోపం ఉందని చెప్పి కోపపడటం గొప్పతనం కాదు, చిరాకు వస్తుందని చెప్పి చిరాకుగా మాట్లాడటం కూడా గొప్పతనం కాదు. వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి, సమస్య ఏంటనేది అర్థం చేసుకుని తల్లిదండ్రులకు సహకరించడం నేర్చుకోవాలి. కష్టకాలంలో తల్లిదండ్రులకు చేయూతనివ్వటం నేర్చుకోవాలి. వారి మనసులను సంతోషపరచడం నేర్చుకోవాలి. ఊరికే పిల్లలు ఎలా ఉంటున్నారంటే తల్లిదండ్రుల మీద చిరాకు పట్టడం, కోపపడటం. అసలు తల్లిదండ్రుల మీద కోపపడే అధికారం పిల్లలకి ఎక్కడదండి? తల్లిదండ్రులని ఎదిరించే అధికారం పిల్లలకి ఎక్కడదండి? నేను పిల్లలకి చెప్తున్నాను, యవ్వన పిల్లలకి, కోపపడటం గొప్పతనం కాదు, చిరాకు పడిపోవటం ఎంతో పెద్ద గొప్పతనం కాదు. బాల్యం నుండి నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రులు, జన్మనిచ్చిన నీ తండ్రిదండ్రుల యొక్క రుణం, అంటే జన్మనిచ్చిన దేవుని రుణం, తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలెత్తినా నువ్వు తీర్చుకోలేవు, ఎన్ని కష్టాలు పడినా తీర్చుకోలేరు. అలాంటిది చదువుకున్న పిల్లలు ఈనాడు ఎంత అజ్ఞానంగా ఉంటున్నారో తెలుసా? చిరాకు పడటం, ఏదైనా అడుగుతుంటే చిరాకు పడటం, ఏదైనా అడుగుతుంటే కోపపడిపోవటం, నా గురించి మీకు పని లేదంటాం, మీతో నాకు పని లేదంటాం, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా సావు నేను చస్తాను. ఇదేనా జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులతో మాట్లాడవలసిన విధానం? ఇదేనా? వాళ్ళ హృదయాన్ని గాయపరచకూడదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరచకూడదు, దేవుని హృదయాన్ని గాయపరచకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారిని దుఃఖపరచకు. వారు బాధాకరమైన పరిస్థితుల్లో, వారిలో శరీరంలో శక్తి తగ్గిపోయినప్పుడు వారెంతో ఎదురు చూస్తూ ఉంటారు. నా బిడ్డలు నన్ను సహకరిస్తారు, చేయూతనిస్తారని ప్రతి తల్లిదండ్రులు ఎదురు చూస్తారు, సహకరిస్తారు. పిల్లలు ఆదుకుంటారు, పిల్లలు చేయూతనిస్తారు, ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఈనాడు యువత ఎలా ఉంటుందో తెలుసా? నాకు కోపం ఉందని చెప్పి భయంకరంగా కోపం చూపిస్తున్నారు, భయంకరంగా చిరాకు పడుతున్నారు. ఏదైనా అడుగుతుంటే, తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా అడుగుతుంటే జవాబు చెప్పడానికి ఇంత చిరాక? అసలు తల్లిదండ్రుల యొక్క జన్మ విధానము, నీ జన్మ విధానము, నేను పెంచిన విధానము. చాలామంది అబ్బాయిలు ఏమన్నారు తెలుసా? అమ్మ, నాతో మీకేం పని? తల్లిదండ్రుల, నాతో నీకేం పని? నా బ్రతుకు నేను బతుకుతాను, నన్ను విసిగించవద్దు. అయ్యో, ఎంత ఘోరమైన రోజులండి. నన్ను విసిగించకండి అంటున్నారు అబ్బాయిలు. చాలామంది అబ్బాయిలను చూశాను, అలా అమ్మాయిలు కూడా చూశాను. అందుకైనా వారికి అనింది, అందుకైనా వారు చదివిస్తుంది, అందుకైనా వారు పెంచింది. వారు బలహీనమైన పరిస్థితుల్లో మీరు చేయూతనిస్తారని ఎంతో ఆశ పెంచుకుంటారు. ఎవరన్నా బిడ్డలారా, జాగ్రత్త. తప్పు. కోపం ఉందని చెప్పి కోపపడటం కాదు, చిరాకు ఉందని చెప్పి చిరాకు పడిపోవటం కాదు. సమస్యను అర్థం చేసుకుని తగిన విధంలో వారికి సహకరించటమే గొప్పతనం. దానినే భగవంతుడు, దేవుడు మెచ్చుకుంటాడు. జాగ్రత్త, మీ జీవితాలు చాలా విలువైనవి. జాగ్రత్త.